కారణం ఏంటి? షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలే ఇలా మాట్లాడుతుంటే, షర్మిల జగన్మోహన్ రెడ్డి తప్పులన్నింటినీ కూడా ప్రశ్నిస్తుంటే, చెల్లె యాక్సెప్టెన్సీ లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో. తల్లి సంబంధించినటువంటి విషయంలో ఆయన బయటికి పంపించాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఉపయోగిస్తారు, వాడతారు, రాజకీయ ఆయుధంగా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్నే అచ్చెన్నాయుడు అంటున్నారు. ఎప్పటి నుంచో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద తల్లిని చెల్లిని వదిలిపెట్టాడు అవి అంటారు. మరి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం కదా, ముగ్గురికి సంబంధించినటువంటి అంశం అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు అని అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, షర్మిల. విజయమ్మ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. వాళ్ళిద్దరు 2012 నుంచి పార్టీ దగ్గర నుంచి పనిచేశారు. మరి వాళ్ళిద్దరిని పార్టీ నుంచి బయటకు పంపించారు. బయటికి పంపిస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అయిపోతుంది. ఎందుకు పంపించారు, కారణం ఏంటి అనేటువంటి అంశం మీద బయట అందరూ మాట్లాడుకుంటారు, చర్చిస్తారు, మాట్లాడతారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, వాళ్ళ తల్లికి చెల్లికి అన్యాయం చేశాడని జనం ఫీల్ అయితే వాళ్ళకి అన్యాయం చేశాడు, ఇక రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అని కూడా ఖచ్చితంగా అడుగుతారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి వెనుక, అంటే కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోవటం వెనుక అనేకమైనటువంటి కీలకమైనటువంటి కారణాల్లో ఈ తల్లి చెల్లి దూరం కావటం ఒకటి, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ వ్యవహారాలు కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నించటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి ఓటమికి దారితీశాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే మరి 2029 ఎన్నికలకి సన్నద్ధం కావాలి అని అంటే ఖచ్చితంగా తల్లి చెల్లికి సంబంధించినటువంటి వివాదము, బాబాయి హత్యకు సంబంధించినటువంటి వ్యవహారము, ఇంకొక చెల్లైనటువంటి సునీత రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నిటి విషయాల్లో సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాలని జగన్మోహన్ రెడ్డి వెతుక్కోవాలి. అది వెతుక్కోలేదనుకోండి, ఎన్ని పాదయాత్రలు చేసిన ఉపయోగం ఉండదంటారా? ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి వస్తే పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తాడా రాడా ఇవన్నిటి మీద ఆధారపడలేవండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి అని అంటే మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేటువంటిది 2029 ఎన్నికల సమయంలో చూస్తారు. ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకెవరు అనేటువంటిది చూడరు, ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళు కూట్లు ఎత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఉన్నటువంటి వాళ్ళని తిరస్కరించడం, ప్రత్యామ్నాయం ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లేయటం, ఇది నడుస్తుంది. అంటే నువ్వు ఒకళ్ళు కాదంటే ఇంకోళ్ళకి ఇస్తారు అవకాశం, వాళ్ళనే చూస్తారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇంకోళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయం ఎవరున్నారో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం ఏముంది? ఇప్పుడు కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ప్రజా ఆదరణ కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కొన్ని తన శక్తుల్ని పెంచుకోవాలి. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్కి ప్రజలకు దూరం అయ్యారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డిని 2024లో తిరస్కరించారు ప్రజలు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు పూర్తిగా దూరం అయ్యారు. అసలు ప్రజల దగ్గరికే వెళ్ళలేదు, ప్రజలు తన దగ్గరికి రానివ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సిద్ధం సభలోని 1 వే కమ్యూనికేషన్ పెట్టేసి, నేను మీకు డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాను, మీరు కూడా నాకు బటన్ నొక్కేసి ఈవీఎంల ద్వారా నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఆయన 175 వస్తేనే ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే ఈ విధంగా డబ్బులు వేయటం ఏదైనా ఎడుపుల పాయలో ఉన్న దాచిపెట్టిన డబ్బులు, రాజశేఖర రెడ్డి చచ్చిపోక ముందు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు, వీటిల్లో ఏమన్నా పంపిణీ చేసి జనానికి పంపిణీ చేస్తే నేను డబ్బులు వేసాను మీరు నాకు ఓట్లు వేయండి అని అంటే అర్థం ఉంటుంది. నువ్వు జనానికి పంచి నాకు ఓట్లు వేయండి అంటే అట్టు కుదురుద్ది. ఇక్కడ షర్మిల విజయమ్మ విషయంలో రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఈయన ప్రజల దగ్గరికి వెళ్ళటము, ప్రజల నుంచి మన్నలను పొందటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మేము ఉన్నామని చెప్పుకోవటం ఒక ఎత్తు అయితే, రెండవది కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం. ఈ సమస్యలు పరిష్కరించాలంటే మార్గం ఏంటి? వాళ్ళు అడుగుతున్నటువంటిది విజయమ్మ చెప్తున్నటువంటి మాట, షర్మిల చెప్తున్నటువంటి మాట, గతంలో జరిగినటువంటి MOUలు ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంపిణీ చేయలేదు అని విజయమ్మ చాలా స్పష్టంగా చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు తన ఆస్తిలో ఎవరైతే నలుగురు మనవాళ్ళకి సమాన వాటా ఇవ్వాలి అనేటువంటి, నలుగురు
తన మూడో వారసులకి. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కూతుర్లు, అదేవిధంగా షర్మిలకు ఒక కూతురు ఒక కొడుకు. ఈ నలుగురికి వాటా సమానంగా పంపిణీ చేయాలి అనేటువంటిది రాజశేఖర రెడ్డి కోరికట. అది ఎవరు చెబుతున్నారు? విజయంపి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి చెబుతోంది. మరి ఆ విధంగా పంపిణీ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? పంపిణీ చేయడా మరి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఏం చెప్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు? సరస్వతి పవర్స్ ఇచ్చారు కదండి, అది ఇచ్చారు కదా, ఇది ఇచ్చారు కదా అని చెప్తే అవి కాదు, మీరు నా ఆస్తిలో మొత్తం వాటా కావాలని ఆవిడ అడుగుతున్నారు. మరి దానికి ఇస్తారా ఇయ్యరా అనేటువంటి సెకండరీ. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం, గొడవ. షర్మిల గారు రియాక్ట్ అవుతున్నారు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రియాక్ట్ కావట్లేదు? రియాక్ట్ అయ్యి ఏం చేయాలి? రియాక్ట్ అయ్యి ఏం చేయాలండి? రియాక్ట్ అయితే ఆవిడ డబ్బు పంచమని అడుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తం కావాలి వాటా అని అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీ వాటాగా ఎంత వస్తుందో అంతే ఇస్తాను, నేను మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ నా కంపెనీల్లో వేశాడు, వాటికి సంబంధించినటువంటి కేసులు 12 కేసులు సిబిఐ కేసులు, 60 ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద తన మీద వచ్చాయి, కాబట్టి ఆ అక్రమ ఆస్తులన్నీ నాకే వస్తాయని జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన. లేదు అని అంటే కేసులను పంచుకోమనండి షర్మిలను కూడా. అక్రమ ఆస్తులకు సంబంధించిన ఈ అక్రమ ఆస్తులు అనేది సిబిఐ ఈడీ చెప్పినటువంటి మాట, నేను చెప్పేది కాదు. అక్రమ ఆస్తులు ఇవి. రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి తన పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మొత్తము కొన్ని కంపెనీలకి మెయిల్ చేసి కిట్ ప్రోకో ద్వారాగా ఆ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీల్లోకి ఫండ్స్ డ్రైవ్ చేశారు. ఇది కిట్ ప్రోకో, ఇది కుంభకోణం అనేటువంటి దాని మీద సిబిఐ ఈడీ చెప్పింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో నిందితుడు. బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా ఆ కేసుల్లో నిందితుడు. బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా నిందితుడే. ఆ విధంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డిని కూడా ఛార్జ్ షీట్లో కూడా పేర్కొనడం అనేది జరిగింది. అందుకని ఈ వ్యవహారాన్ని పంచుకున్నటువంటి వ్యవహారంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల ఈ అక్రమాస్తులు పంచుకునేటువంటి విషయంలో పోట్లాడుకుంటున్నారు. ఈ అక్రమాస్తులన్నీ జనానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీనో ఎవరికి సింపతి లేదు. ఈ అక్రమాలు సంపాదించి అక్రమం చేసి ప్రజల డబ్బులన్నీ దాచుకొని ఆ మహానేత అని చెబుతూ ఉంటారు కదా, ఆయన మహానేత కాదు మహామేత అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి చేసినటువంటి అక్రమాలు అనేటువంటి దాని మీద ప్రజలు వీళ్ళ అయితే లేనే లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ ఆంజనేయులు గారు మళ్ళీ మాట్లాడతా. ఎస్ మీరు కంక్లూడ్ చేయండి, మధుసూదన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు షర్మిల గారిని నేను ఒకటే మాట్లాడుతున్నా సార్. షర్మిల అదే విధంగా మన జనసేన నాయకులు కూడా ఒకటి మాట్లాడారు. షర్మిల గారిని అక్రమ సంతానం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు అని చెప్పినటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు వాస్తవం మాట్లాడాలి. నర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఒక ట్వీట్ చేశారు సార్ షర్మిల గారి మీద. ఆ షర్మిల గారి మీద నర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ట్వీట్ చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేసిన వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా చేశాడు. సాక్షాత్తు బాలకృష్ణ ఇంట్లో నుంచే ఈ యొక్క ట్వీట్ వచ్చింది. ఏదైతే నర్రా రవీంద్రారెడ్డి ఇంటి పేరుతో వచ్చిందో ఆ ట్వీట్ ఈ యొక్క ఐటీడీపీ ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు బాలకృష్ణ ఇంట్లో నుంచి వచ్చాడు. దానిపై కేసు పెట్టారు. క్రైమ్ నెంబర్ 45/2024 పులివెందుల పోలీస్ స్టేషన్. ఇది సత్యం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మాట్లాడుకోవాలి. మీరు ఎంతమంది చూపించవచ్చు. నేను చెప్తున్నాను చూడండి, క్రైమ్ నెంబర్ 45/2024. ఇది ఐటీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి చేత ఫైనలైజ్ అయిపోయింది. మళ్ళా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సార్, ఆమె పెద్ద నాయకురాల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి రాష్ట్ర ప్రజలను ఉద్ధరించాలనేటువంటి మాదిరిగా మాట్లాడుతుంది. మన రాజశేఖర గారు జనయజ్ఞాల గురించి మాట్లాడుతుంది. నిజంగా చిత్తశుద్ధి మీ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఒక రూమ్ లో తీసుకుపోయి కట్టేసి భయపెట్టాడో, డబ్బు ఇచ్చాడో, బహుమతులు ఇచ్చాడో